హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా ఏంటంటే 509 ఉద్యోగాలు భర్తీ అయితే జరిగాయి. సో మనకి 14వ తారీఖున ఇంటర్వ్యూ చేసి మనకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారు. సో అయితే మనకి దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో 10th, ఐటీఐ, ఇంటరు, డిగ్రీ, బీటెక్, ఇంజనీరింగ్, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఇక్కడైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో మనకి శాలరీ విషయానికి వచ్చేసరికి మంచి శాలరీ కూడా పే చేస్తున్నారు. అండ్ ఆల్సో దీనికి ఎలాంటి పరీక్ష లేదు, ఫీజు లేదు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ అంటే బేసిక్ మీకు ఏమొచ్చు అనేది మాత్రమే తెలుసుకుంటారు. సో అలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి ఈఎస్ఐ అంటే మెడికల్, అంటే మన ఫ్యామిలీలో ఎవరికి హెల్త్ బాగోకపోయినా సరే మెడికల్ ఈఎస్ఐ ఉంటుంది. అండ్ పిఎఫ్ ఉంటుంది, బోనస్ కూడా ఉంటుంది. సో ఇలా అదర్ బెనిఫిట్స్ కూడా చాలానే ఎక్కువగా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై చేయాలనుకుంటే చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తా. దీని యొక్క పూర్తి వివరాలు ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనకి మన ఛానల్కి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో చెప్పాను కదా, మొత్తం 509 పోస్టులు అయితే 10th క్లాస్ మీద ఎన్ని ఉన్నాయంటే 10th క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 22 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఉంది. అండ్ మనకి శాలరీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే 18,000 వరకు అయితే శాలరీ పే చేస్తారు. సో మనకి అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇవి 10th మీద. సో ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, చెప్తా ఇప్పుడు. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఇది ఇక్కడ విశాఖపట్నం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో 14వ తారీఖున శుక్రవారం ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా అయితే నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళా నందు క్రింది పేర్కొన్న సంస్థల నుండి జిల్లా ఉపాధి కార్యాలయానికి హెచ్ఆర్ మేనేజర్లు స్వయంగా హాజరై అభ్యర్థులు రాత పరీక్ష, ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ అన్ని నియమిస్తారు. సో మనకి ఏంటంటే విశాఖపట్నంలో అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే మనకి మంచి శాలరీతో అయితే జాబ్స్ అయితే ఇస్తారు. సో మనకి చూడండి, సంస్థ పేరు, ఉద్యోగం పేరు, అర్హతలు, ఖాళీల సంఖ్య, వయస్సు, జీతం ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మనకి డెక్కన్ వైస్ కెమికల్స్ పాయిక్రావుపేటలో ట్రైనీ కెమిస్ట్రీ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళకి మొత్తం 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మనకి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండాలి. సో 19,000 నుంచి మనకి శాలరీ అయితే పే చేస్తారు. అండ్ నెక్స్ట్ జూనియర్ కెమిస్ట్, డిప్లొమా మెకానికల్ కెమికల్ అయితే ఉండాలి. 30 పోస్టులు అయితే ఉన్నాయి. సేమ్ దీనికి కూడా 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు 12,500 అయితే పే చేస్తున్నారు. అండ్ మనకి ఏంటంటే సినర్జీ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దువ్వాడలో ఏంటంటే ఆపరేటర్ ట్రైనీ డిప్లొమా అయితే చేసి ఉండాలి. 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో 14K అయితే శాలరీ పే చేస్తారు. అండ్ ప్లస్ 1000 అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి. సో అది. అండ్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఐటీఐ, 10th, ఇంటరు. సో ఎవరైతే 10th క్లాసు, ఇంటరు, ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి మొత్తం 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఉంది. సో 12,000 అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. అండ్ ఏఎన్టీ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరవాడ, విశాఖపట్నంలో టెక్నీషియన్స్ ట్రైనీ ఐటీఐ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి 6 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఉంది. 12,000 అయితే మనకి శాలరీ అయితే ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ అరవిందో ఫార్మసీ ప్రైవేట్ లిమిటెడ్ హెల్పర్స్ అయితే కావాలి. ఐటీఐ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఉంది. 13,500 నుంచి ఈఎస్ఐ, పిఎఫ్, సో చాలా ఉన్నాయి బెనిఫిట్స్. ఇది చాలా మంచి జాబ్స్. 10th క్లాస్ ఐటీఐ ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అండ్ మనకి కిక్వా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్లో ఏదైనా ఐటీఐ చేసిన వాళ్ళైతే ఉండాలంటున్నారు. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు అయితే ఉంది. 15K శాలరీ అయితే ఇస్తారు. ట్రాన్స్పోర్ట్ అండ్ సబ్సిడీ మీల్స్ చాలా ఉంటాయి దీనికి.
అండ్ వరుణ్ మోటార్స్ సర్వీస్ ట్రైనింగ్ అయితే అందులో ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు 20 వేకెన్సీస్ అయితే ఉంది. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు ఏజ్. 12,000 అయితే శాలరీ అయితే ఇస్తారంట. అండ్ మహావీరో ఆటో డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే అందులో రిలేషన్షిప్ మేనేజర్స్ టెక్నీషియన్స్ ఏదైనా డిగ్రీ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు. మనకి ఏంటంటే 15,000 నుండి 30,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చర్ ఆటోనగర్, సో మెకానిక్ హెల్పరు. సో దీనికి ఏంటంటే ఐటీఐ డిజిటల్ మెకానిక్ డిప్లొమా అండ్ హెల్పర్స్ ఏంటంటే మోటార్ మెకానికల్. సో మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయంటే 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఉంది ఏజ్. అండ్ 14K శాలరీ అయితే ఇస్తున్నారు మనకి. అండ్ మనకి నియాస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే టెక్నీషియన్స్ కావాలి. సో ఐటీఐ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎవరైతే పూర్తి చేస్తారో వాళ్ళు 15K 15 పోస్ట్ అయితే ఉన్నాయి. 19 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అయితే ఉంది. 12,000 అయితే శాలరీ ఇస్తారు. సో ఇంకా మనకి ఏంటంటే ఓలివ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఆటోనగర్, ఇది ఐటీఐ ఎలక్ట్రికల్ మెకానికల్. సో ఇందులో ఎక్కువ పోస్టులు వచ్చేసరికి ఏంటంటే ఐటీఐ చేసి చూడండి విష్ణు క్యారియర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనీస్ అందులో అయితే కావాలి. ఎలక్ట్రికల్ మెకానికల్ ఐటీ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి ఇది 15K శాలరీ అయితే పే చేస్తున్నారు. అండ్ యూకోమో టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అచ్యుతాపురం అనకాపల్లి ఆపరేటర్ ట్రైనీ మహిళలకు మాత్రం ఇది. ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఎవరైనా చేసిన ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటే అవి మొత్తం 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఉంది. 18,000 అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. అండ్ కోస్టల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్, సో సెక్యూరిటీ గార్డ్స్ ఇది 10వ తరగతి పాసు ఫెయిల్, 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18,000 అయితే శాలరీ అయితే పే చేస్తున్నారు. అండ్ హోబెల్ బెల్లెస్కో అంటే షాప్ ఫ్లోర్ సపోర్టరు ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు అయితే ఉండాలి. 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 19 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉంది. 11,900 ప్లస్ బోనస్ కూడా ఉంటుందంట. సో ఇవి అండి మనకి 14వ తారీఖున ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ కంపెనీస్లో మనల్ని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని జాయిన్ చేయించుకుంటారు. సో మంచి శాలరీ అన్నీ కూడా 13K అబవ్ శాలరీస్ ఉన్నాయి. 12K నుంచి మనకి 30,000 శాలరీ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. సో కావున పై అర్హతలు కలిగిన ఆసక్తి అభ్యర్థులు ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో మీరు అంటే మీ పేర్లని మీరు ఏం చదువుకున్నారో అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ జాబ్ మేళకి అయితే అటెండ్ అయితే అవ్వండి. సో నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి, వెళ్ళాలి ఇంట్రెస్టింగ్గా ఉంటే. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఫాలో కూడా అవ్వండి ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.